సో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? ఒకటా రెండా మూడా అంటారా? చాలా ఉన్నాయి. ఒకటి రెండు అంటే వాయిస్ కల్చర్ ఎలా ఉంటుంది మీది, ఎక్కువ ట్రై చేయండి, బాగుంటుంది కదా, ఫీల్తో పాడతారు మీరు, గుడ్ వాయిస్ అని చెప్పి. ఎప్పుడైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంది వాయిస్, ఇంకా పాడండి, వన్స్ మోర్ అని ఇరిటేట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. పాడిన గొంతు పోయే వరకు పాడతాను నేను వాళ్ళ కోసం. ఇప్పుడు నా కోసం ఇంకొక సాంగ్ పాడండి అయితే. కిల్ల కిల్లమని కళ్ళవారు రాణి, గల్లు గల్లుమని కథా కళి కాని, కళ్ళం లేని కళ్ళల్లోని కవింతల్ని హల్లు అని, సల్మోహనంగా సుఖాలకు బోని, చలిగిలి అన్ని పొలమని పోని, సిగ్గలేని సింగరాన్ని చిందించని చల్లు అని, మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్నీ, మగజతై పాడే బాణి మగువకు రేవైరాణి, కిల్ల కిల్లమని కళ్ళవారు రాణి, గల్లు గల్లుమని కథా కళి కాని, కళ్ళం లేని కళ్ళల్లోని కవింతల్ని హల్లు అని. నైస్ అండి. సో ఇప్పుడు జనరల్గా మీరు ఈవెంట్ ఫీల్డ్లో ఎక్కువ చేశారు కాబట్టి సింగింగ్, అక్కడికి వెళ్ళినప్పుడు రకరకాల మనుషులు వస్తుంటారు. మీరు కొన్ని సెలెక్టివ్గా ట్రాక్లు పాటలు మీరు తీసుకెళ్తుంటారు. అక్కడికి వెళ్ళాక రకరకాల మనుషులు రకరకాలుగా మాకు ఈ సాంగ్ వద్దు, ఈ సాంగ్ కావాలి, ఈ సాంగ్ వద్దు, ఈ సాంగ్ కావాలి, నువ్వు ఇదే పాడాలి, నువ్వు మైక్ అవ్వి అని ఇలా కామెంటరీ ఇస్తూనే ఉంటారు మనకంటే ఎక్కువ వచ్చేసి. అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినాయి చెప్పండి. అంటే నేను పాడాలన్నా, అలాంటి సిచ్యువేషన్స్ మీరేమైనా ఫేస్ చేశారా? ఇది పాడండి, ఇది పాడండి, కొన్ని చెప్తుంటారు మైనస్లు ఆర్ పాజిటివ్లు చెప్తుంటారు కదా, అలా మీరేమైనా ఫేస్ చేశారా? అటువంటివి ఉంటాయి కదా, కంపల్సరీ ఉంటాయి. అంటే అవి ఏ విధంగా ఉండేవి? జస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నెక్స్ట్ పాడుతూ ఉంటాం. వాళ్ళు ఏం పాట చెప్తే ఆ పాట పాడుతుంటారా? మరి నా కోసం ఖుషి సాంగ్ పాడొచ్చు కదా. నేను ప్రాక్టీస్ చేయలేదు. ఓకే, మరి వాళ్ళు అలా అంటే 1 by 1 వచ్చి కామెంటరీ లాగా చెప్తూనే ఉంటారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏముంటుంది? హ్యాపీ. ఆయనలో ఒక లైన్ పాడిన చాలు జీవితంలో. ఆయనలో పాడతారు కానీ ఆల్టర్నేట్ క్లయింట్స్ వచ్చి వేరే చెప్తుంటారు కదా, అప్పుడు అడుగుతున్నాను, వేరే పాట పాడండి, మాకు ఈ పాట కావాలి, దీని తర్వాత మాకు ఈ పాట పాడండి. నాకు వచ్చిన పాట అయితే కంపల్సరీ పాడే వినిపిస్తాను, అందులో డౌట్ లేదు. ఓకే, ఒకవేళ నాకు రాకపోతే అదర్ సింగర్ ఎవరైనా పాడతారు, అది ఓకే అంతే, ఇంకా సింపుల్. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు జనరల్గా చాలా మంది ఈవెంట్స్లో నేను చూసాను, ఒక అంటే వాళ్ళకి సరిగమ పాలు ఇవి బేస్లు, జనరల్ ఏదైనా ఈ గమకాలు లైక్ బేస్ నాయిస్ ఇది ఉంటుంది కదా పైకి కిందికి, సో మ్యూజిక్ రిలేటెడ్ వాయిస్ పెంచాలి తగ్గించాలి సమ్ ఉంటాయి కదా. జనరల్ ఏంటంటే వాయిస్ బాగుంటే 1-2 సాంగ్స్ నేర్చుకొని చాలామంది ఈవెంట్స్ చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు కదా, వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉండని వాళ్ళు కూడా పాటలు పాడుతున్నారు చాలామంది ఈవెంట్లలో, అది అక్కడికి సరిపోతుంది. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? నాలెడ్జ్ ఉండాలండి, మ్యూజిక్ నాలెడ్జ్ లేకపోతే పాడడం కష్టం కదా. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనం? ఇప్పుడు మనకు ఒక సాంగ్ ఉంటుంది, అది ఇప్పుడు ఇదే పాట కిల్ల కిల్లమణి కళ్ళవారు రాణి అని ఒరిజినల్ కదా. ఇప్పుడు దానికి సెన్స్ మ్యూజిక్ నాలెడ్జ్ లేకపోతే అది ఎలా పాడాలో తెలియదు. అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి ఆలు ఉన్నాయి, ఆ తర్వాత ఆ వస్తుంది కదా. ఇప్పుడు ఆ ప్లేస్లో ఆ పెట్టు అనుకోండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాకుండా ఎలా ఉంటుంది, ఉంటుంది విషయం. ముందు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ సరిగమలో. చాలా మంది ఏంటంటే ట్రాక్ పెట్టుకొని ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆ సాంగ్ అక్కడ ప్లే అవుతుందా, ఇక్కడ చూసుకుంటే ఆ వాయిస్తో పాటు ఈ వాయిస్ ఇచ్చేసుకొని ఓ నాకు సాంగ్ వచ్చేసింది అంటారు, అవునా కదా? సాటిస్ఫాక్షన్ వాళ్ళు బయట మన వాయిస్ ఎలా ఉందనేది బయట వాళ్ళు చెప్పాలి, మనం పాడేటప్పుడు మన తప్పు ఏంటో మనం గ్రహించే శక్తి ఉండాలి మనకి. ఇది తప్పు నేను పాడాను అని తెలుసుకునేలా ఉండాలి. ఓకే, మనం తెలియకుండా మనం పాడింది అంటే ఈవెంట్లలో అయితే చాలా మనీ అవుతుంది కానీ ఇక్కడైతే చాలా మనీ అవ్వదులేండి. మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర వాళ్ళు పట్టేస్తారు వెంటనే, ఏమొచ్చు ఏం రాదు. తప్పని కూడా ఎన్నో యాప్స్ వచ్చాయి, ఎన్నో ఏఐ కూడా వచ్చింది కదా. ఇప్పుడు శృతులు లేకపోయినా కూడా శృతులు సెట్ చేసి పాడేస్తున్నారు ఇప్పుడు. దానివల్ల మెయిన్ సింగర్స్ కానీ మైనస్ అయింది అంటారా? మైనస్ కాదు, ప్లస్ వాళ్ళకి. అంటే మ్యూజిక్ లేకపోయినా కూడా శృతుల్లో పాడకపోయినా కూడా శృతులు పెట్టేసి యాప్స్ వచ్చాయి, బోల్డ్ అని వచ్చాయి. అమ్మో, ఇలా కూడా చేస్తున్నారు, కరెక్ట్ కాదు కదా. అవును, కరెక్ట్ కాదు. అక్కడ శృతులు లేకుండా పడతారు, బయట పాడినప్పుడు అవి ఉండవు కదా, కష్టం అయిపోతుంది.
ఎక్కడో ఒక చోట దొంగ దొరుకుతాడు, తప్పకుండా అలాగా దొరికినప్పుడు బాగోదు అనమాట. చాలా మంది ఇప్పుడు నేను పాడేటప్పుడు లిప్ సింక్ మీరు చేస్తున్నారు పాట లేదని చాలా కామెంట్స్ వస్తాయి కింద ఇన్స్టాగ్రామ్లో. క్యాజిటీస్గా అలా ఉంటుందండి, మీరు పాడడం లేదు లిప్ సింక్ చేస్తున్నారని. అంటే వెనకాల మ్యూజిక్ కూడా మ్యూజిక్ ఇప్పుడు ట్రాక్స్లో అంటే ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా, ఒరిజినల్ పాట వేసి జస్ట్ లిప్ సింక్ ఇస్తుంటారు కదా కొందరు ఇస్తుంటారు. యాక్చువల్గా ఇన్స్టాల్లో ఎక్కువ మంది అలాగే చేస్తారు కదా, లిప్ సింక్ ఇస్తారు. నేనేం చేస్తానంటే ట్రాక్ పెట్టుకొని జస్ట్ నేను నా వాయిస్తో పాడతాను. మామూలుగా ఫీమేల్ వాయిస్ వస్తుంది ఒరిజినల్గా, మెయిల్ వాయిస్ ఉండదు. ఇది కరోకి ట్రాక్స్ అవి, దాంతో నేను పాడతాను. పాడేటప్పుడు ఏంటంటే వాళ్ళు లిప్ సింక్ అంటారు. చాలా కామెంట్స్ అలా వచ్చాయి. తర్వాత నేను బయట షోస్ చేసినవి కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, మీరే పాడారా, సారీ అండి, క్షమించండి. అది యాజ్ ఇట్ ఈస్గా అలా ఉంటే నాకు కన్ఫ్యూజ్ అనిపించింది. ఓకే, అంటే ఇన్స్టా కానీ ఈ సోషల్ మీడియాలోనే కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి కదా, నెగిటివ్ కామెంట్స్కి ఎలా రియాక్ట్ అవుతారు? నెగిటివ్ కూడా నేను ప్లస్గానే తీసుకుంటాను. ఎందుకు తెలుసా, మనం నమ్మలేని విధంగా పాడుతూనే ఉంటే అంత గ్రేట్ కదా. వాళ్ళు నమ్మట్లేదు మనం పాడేది అంటే అంత బాగా పాడాను నేను. ఓకే, అది ప్లస్. అంటే వాళ్ళు పాడడం వరకే కాకుండా ఎక్స్ట్రీమ్ వెళ్తుంటారు కొన్ని కామెంట్స్, అవి నేను పట్టించుకున్నాను. పర్సనల్గా మెసేజ్ చేయడం అలాంటివన్నీ ఏం పట్టించుకోరు. అవి పట్టించుకుంటే ముందుకెళ్ళాం మనం. ఓకే, సో అలా అంటారా. సో ఈ 10 yearsలో మీకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదు. ఓకే, మేబీ ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది, రావచ్చేమో, టర్న్ అవ్వాలని కూడా అనుకుందాం. అండ్ నా కోసం ఇంకొక సాంగ్ పాడండి. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కోవెల్లు దేవేరిగా, గుండెల్లు కొలువుండగా, భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఈ పోలిక, అరుదైన చిన్నారిగా కోవెల్లు దేవేరిగా, గుండెల్లు కొలుండగా, అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆవరుడి శ్రీహరి కాడ, పొందాలనుకున్నా పొంది వీలుందా, అందరికీ అందనిది సుందరి నీడ, ఇందరి చేతులు పంచిన మమత, పచ్చగా పెంచిన పూలతో నిత్యం విరిసే నందనమవగా, అందానికి అందమనిపించగా, దిగి వచ్చెను ఏవు దివి కానుక, అరుదైన చిన్నారిగా కోవెల్లు దేవేరిగా, గుండెల్లు కొలుండగా. వావ్, థ్యాంక్ యూ అండి, చాలా అంటే చాలా బాగుంది. మేబీ మీ ఫ్యూచర్ కూడా ఇలా 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 ఏంటి సాంగ్స్లో హై పిచ్ లో పిచ్ లాగా మీ హై పిచ్ వెళ్ళిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఛాన్సెస్ కూడా రావాలని. అండ్ నా కోసం స్పెషల్గా లాస్ట్ ఇంకొక సాంగ్ పాడేసి మేము ఎండింగ్ చేస్తాం అన్నమాట. మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం. మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం. గాయాన్నైన మాన నీవు, హృదయాన్నైన వీడిపోవు, కాలం నాకు సాయం రాదు, మరణం నన్ను చేరనీదు, పిచ్చివాణ్ణి కానీదు. ఆహా ఎదుట నీవే, ఎదలోనా నీవే,
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుట నీవే ఎదలోన నీవే. యా, సో నైస్ అండి. అండ్ ఇంకా పాటలు పాడించుకోవాలని ఉంది కానీ మీరు కొడతారేమో ఇంకా పాడవంటే, కాబట్టి ఇక్కడితో స్టాప్ చేసి మళ్ళీ అప్పుడప్పుడు ఏమైనా మనశ్శాంతిగా లేనప్పుడు మహేష్ గారు కాల్ చేసి, సతీష్ గారు కాల్ చేసి, సార్ ఒక బాలుగారు పాట పాడండి అంటే పాడతారా? యా, షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మంచి మంచి సాంగ్స్ పాడాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. రైట్.